సో ఇంతకుముందు మనం ఒక చిన్న టాపిక్ అనుకున్నాం. అదేంది అంటే ఆధ్యాత్మికతలోకి నేను ఈ మధ్య వద్దాం అనుకుంటున్నాను. మీరంటే ఈ ప్రపంచంలో అందరి మీద రుద్దిన అతిపెద్ద మిస్కాన్సెప్షన్స్ లో ఈ స్టేట్మెంట్లోనే ఫ్లా ఉంది. ఉన్నదే ఆధ్యాత్మికత, ఉన్నదే ప్రకృతి, ఉన్నదే శుద్ధమైన గాలి నీరు, మనం చెడగొట్టినందా. ఆశ్రమంలో ఆధ్యాత్మికత బందీ అయ్యలేదు, గురువు సమక్షంలోనే ఆధ్యాత్మికత ఉంటుందని లేదు. ఇట్ ఈస్ ఎవ్రీవేర్. ఇది అర్థం చేసుకున్నవాడు అదృష్టవంతుడు. ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం అంతా అదే. చిన్న ఒక సాటి ఒక ఏమంటారు, ఒక రామాయణంలో ఉంటది కదా, అదేది అదే రామ బ్రిడ్జ్ కట్టినప్పుడు దాని పేరేంది, వారధి కట్టినప్పుడు ఉడతా భక్తి అంటారు, ఉడతా సాయి. అట్లా నేను ఒక చిన్న ఉడతా సాయం చేస్తున్నా. ఎవ్వడు ఈ ప్రపంచాన్ని మార్చలేడు. ఏ సిద్ధాంతం ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఉపయోగించడం ఉపయోగపడదు. ఏ ప్రోడక్ట్ అందరికి నచ్చదు, ఏ కారు అందరికి నచ్చదు. అలాంటప్పుడు ఒకటే మాట అందరికి నచ్చదు. ఇప్పుడు సద్గురు లాంటి వాళ్ళు, ఓషో లాంటి వాళ్ళు ఎంత మార్కెటింగ్ చేసినా ప్రపంచంలో 5% ఆఫ్ పీపుల్ కూడా టచ్ చేయలేరు. నేనంట రమణ మహర్షి అద్భుతం, ప్రయత్నమే చేయలే, ఎంత టచ్ చేసాడు. నేను కూడా అక్కడే ఉన్నా. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఇట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఒక కాంటెక్స్ట్ ఏంది, ఆధ్యాత్మికత ఉన్నదే ఆధ్యాత్మికం. ఈ మధ్య నేను చాలా ఆశ్రమాల్లో వాళ్ళు పెట్టి చూస్తున్నా. ఈ మధ్య ధ్యానంలోకి వచ్చానంట. అరే బాబు, నువ్వు ఇంతకాలం పరధ్యానంలో ఉన్నావు, ఈ మధ్య ధ్యానంలోకి వచ్చాను అనుకుంటున్నావు అని అనుకుంటున్నాను. ధ్యానంలోకి రావడం అంటూ ఏమీ లేదు. రోజులో ఎన్నో కొన్ని క్షణాలు నువ్వు ధ్యానంలో ఉన్నావు. ఓన్లీ ఒక ఇనిషియేషన్ తీసుకుని పద్ధతి పాటిస్తేనే ధ్యానం చేస్తున్నట్టు అనుకోకూడదు. కాకపోతే ఎవరి అండర్స్టాండింగ్ వాళ్ళది, ఎవరి మిస్కాన్సెప్షన్స్ వాళ్ళు వదిలేద్దాం. నాకు చిన్న కథ గుర్తొచ్చింది. ఒక చిన్న చేప అడిగిందంట, మమ్మీ సముద్రం చూపివా అని. వాళ్ళమ్మ చెప్పిందంటే, ఇదంతా ఉత్త చేయిటి ఇట్లు ఇదంతా అంటావు మమ్మీ, సముద్రం ఎక్కడ చూపివా. సముద్రంలోనే మనం ఉన్నదే, మనం ఎక్కడ ఉన్నాం, సముద్రం లేదు, సముద్రం నాకు చూపి అంటే చివరికి గురువు దగ్గరికి పోయింది ముసలి చేప. మొత్తం చెప్పిందంట. అది మంచి ప్రశ్న అడిగింది, కానీ తనకు సరైన జవాబు నువ్వు ఇయ్యలే. నువ్వు చెప్పింది సత్యమే కానీ వాడికి అర్థం కావద్దు. బుడ్డి చేపని పంపించు, వాడు ఒక మంచి సాధకుడు అని చెప్పి రేపు పొద్దున రమ్మనంటే, నీకు సముద్రం చూపించమన్నావా, తాత చూపిస్తానట్రా వెళ్ళి కలువ అంటే, చూసినావా నేను చెప్పలే, సముద్రం వేరే ఉంటది. తాత నాకు సముద్రం చూపించాలంటే, చూడాలంటే అంత మామూలు విషయమారా, అది గొప్ప గొప్ప యోగులకే సాధ్యం కాలేదు, నీకు నాకు సాధ్యం అని యోగమైన టైప్ లో మాట్లాడుతుంది. నేను ఏదేమైనా చూస్తా నేను. అట్లయితే నువ్వు ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి నా దగ్గరికి వస్తావా, ఏం తినకూడదు లేదో చెప్పాడు. అప్పుడు ఎర్లీ మార్నింగ్ 4కి లేచి చాలా ఉత్సాహంగా వస్తే, రా నాతో పాటు రా, సముద్రాన్ని చూపిస్తాను. సముద్రం అంతా తిప్పి, సముద్రం లోపల ఉన్న కొండలు, గుట్టలు, చిన్న చిన్న బొక్కలు, ఇంకెక్కడ అరే ఉత్తగానే వస్తుందా సముద్రం? నువ్వు చూడాలనుకున్నది ఏమన్నా చిన్న చేపదా, లేకపోతే గవ్వనో కాదు, సముద్రం చూడాలనుకుంటున్నావు. చాలా ప్రయాణం చేయాలి బాబు అని చెప్పి తీసుకెళ్ళి సముద్రం అంచుకు తీసుకొచ్చి ఒక్క తన్ను ఇప్పుడు గట్టు మీద పడ్డది. అప్పుడు అది శ్వాస ఆడక వస్తుంటే, ఏదైతే నిన్ను బతికించిందో అదే సముద్రం. ఎక్కడి నుంచి బయటపడి ఇప్పుడు నువ్వు సఫర్ అవుతున్నావు, అది సముద్రం. నీ సోర్స్ సముద్రం. నువ్వు ఉన్నప్పుడు కనబడలే, దాని నుంచి బయటకు వచ్చినాక అది కనిపిస్తుంది నీకు. ఇప్పుడు నువ్వు బతకాలనుకుంటే అంతకు నువ్వే ప్రయత్నం చేసి సముద్రంలోకి రా అని చెప్పి పెద్ద చేప వెళ్ళిపోయిన తర్వాత అది అటు దుంకి ఇటు దుంకి నీళ్ళకి వస్తే, అప్పుడు మొట్టమొదటిసారి అవే నీళ్లు ఎంత గొప్పగా అనిపించింది. సో ఆధ్యాత్మికత కూడా అంతే, ఉన్నదే ఆధ్యాత్మికత. సరే అది సముద్రము చేప కథ కాబట్టి ఇక్కడ భూమి ప్రత్యేకంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నది. ఇక్కడ ఏమి లేదు, ఉన్నదే ఆధ్యాత్మికం. కరాటే కిడ్ సినిమాలో షెల్డ్రే అనే ఒక క్యారెక్టర్ కి జాకీ చాన్ గురువు గారు ఒక మాట చెప్తాడు. ఆడ పిల్లాడు అంటాడు అనమాట, నీకు కుంఫురా అది ఏమి రాదు, నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు ఊరికి నాతో గిన్నెలు కడిగిపిస్తున్నావు, లేకపోతే ఇట్లా జాకెట్ వేసుకో, జాకెట్ ఇప్పు, పిట్ట కథలు చెప్తున్నావు, కుంఫర్ట్ ఎట్లుంటది, ఇట్లుంటా నువ్వు నాకు చెప్తూనే లేవు, నీకు రాదే రాదు, నాకు అర్థమైంది అది. అలా వాడు బర్స్ట్ అయిన తర్వాత అప్పుడు మొట్టమొదటిసారి చెప్తాడు, షెల్డ్రే కమ్ హియర్ అని సీరియస్ అవుతాడు. వచ్చిన తర్వాత ఏంది అంటాడు, జాకెట్ వేసుకోండి, ఇప్పటికి లక్ష జాకెట్ వేసుకోండి. అప్పుడు వాడు ఆ చిన్న విషయంలో చెప్తాడు అనమాట, కరాటే లేదా కుంఫు అన్నది అది ఓన్లీ రోజు ½ an hour చేసేది కాదురా భయ్.
నువ్వు ఎట్లా మాట్లాడతావు, ఎట్లా నీళ్లు తాగుతావు, ఎట్లా పెద్దోళ్ళతో నువ్వు గౌరవిస్తావు, ఎట్లా చెప్పులు వదులుతావు, ఎట్లా ఒక వస్తువుని కింద పెడతావు, ఎట్లా నడుస్తావు, ఎవ్రీథింగ్ ఇస్ కుంఫు. అట్లా ఎవ్రీథింగ్ ఇస్ స్పిరిచువల్. ఓన్లీ నువ్వు ఒక ప్రత్యేకంగా హాఫ్ అన్ అవర్ ఒక రకంగా బొట్టు పెట్టుకొని నువ్వు ఒక అబద్ధపు దేవుని లాగా బిహేవ్ చేయడం కాదు. నీ ప్రతి కదలికలో ఆధ్యాత్మికత. ఇది చెప్పిన వాళ్ళు చాలా అరుదు, దాన్ని ఆచరించిన వాళ్ళు ఇంకా ఇంకా అరుదు. అందరికి ఆధ్యాత్మికత అంటే రోజు హాఫ్ అన్ అవర్ పూజలాగా హాఫ్ అన్ అవర్ బాగుంటారు, మరి మిగతా 23.5 hours ఏదో బాధలో ఉంటారు ప్రాపంచిక. అయ్యేదో అంటే వాళ్ళు అనుకుంటున్నారు అది వేరేది ఇది వేరేది అనుకుంటున్నారు. అస్సలు అటువంటిది లేనే లేదు. ఉన్నది ఆధ్యాత్మికము, ఉన్నది ఆధ్యాత్మికం, ఉన్నది ఆధ్యాత్మికం. ఇది అవునన్నా కాదన్నా ఫస్ట్ ఇది ఫండమెంటల్ రిమైన్స్ టు అండర్స్టాండ్ లైఫ్. చాలా మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి శేఖర్ గారు, అసలు అంటే మనం చెప్పడానికి వీల్లేదు. అంటే ఒక బుక్కే రాయొచ్చు. నాకు ధ్యానం చేస్తే భలే ఉంటుంది అంటారు, ఇది కూడా అబద్ధం. నేను ఒకప్పటికంటే ఇప్పుడు ధ్యానం బాగా చేస్తున్నా అంటారు, ఈ స్టేట్మెంట్ అబద్ధం. నేను ఆధ్యాత్మికతలో ఎదుగుతున్నా అంటారు, ఇది కూడా పెద్ద అబద్ధం. ఇవన్నీ అబద్ధపు స్టేట్మెంట్స్, కానీ వాటికి ఒక ప్రమాణం లభిస్తుంది. చప్పట్లు కొడుతున్నారు ఈ జనాలు. పొలిటీషియన్స్ మాట్లాడిన చప్పట్లు కొడతారు, జబర్దస్త్ స్కిట్ చూసిన చప్పట్లు కొడతారు. ఏమీ తెలియదు, ఉత్తది ఏదో ఒక మాట రంజింపజేసిందో మాట, ఒక ఉర్రూతలు ఊపిపోయే మాట చెప్తే చప్పట్లు కొడతారు. ఆ మూమెంట్కి ఆనందంగా ఉంటే చప్పట్లు కొడతారు. సత్యము ఇది. చప్పట్లు కొట్టేది చప్పట్లు కొట్టకూడదు కాదు. యూ హ్యావ్ టు రియలైజ్ వాట్ ఇట్ ఈస్. ధ్యానము చేసేది కాదు, జరిగేది. ఇది సత్యం. నువ్వు చేసినంతసేపు ధ్యాన పద్ధతి ఉంది. చేయడం ఆగిపోతే ఎందుకు చేయకూడదు? చేస్తే కర్తా భావన ఉంది కాబట్టి, కర్తా భావన రాగానే నేను అన్న భావన వస్తుంది కాబట్టి, నేను అన్న భావన ఏదైనా లిమిటెడ్ అది. ఆగుదాం ఇటు సైడ్ కాపుకుందాం. సో అందుకని ధ్యానం చేసేది కాదు, జరిగేది. ఇది ఒక రైట్ స్టేట్మెంట్. నేను చెప్పానని కాదు, ఆలోచించుకోండి. ఈ స్టేట్మెంట్స్ ఎవరివి కాదు. ఆధ్యాత్మికత ఎవడు అబ్బా సొత్తు కాదు. గాలి ఎట్లయితే కాదో ఆధ్యాత్మికత కూడా కాదు. ప్రాపర్టీ, చార్మినార్, ఇవన్నీ కొందరు ప్రాపర్టీస్. అక్కడ మనం వేలు పెట్టడానికి లేదు. కానీ ఆనందము గురించి ఎవడన్నా మాట్లాడవచ్చు, ఎవడన్నా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. తర్వాత ధ్యానం అనేది రోజులో కొంతసేపు చేసేది కాదు. అలా చేస్తే అలవాటు అవుతుంది ఉద్యోగంలాగా. ధ్యానం అనేది అర్థం చేసుకోవాల్సింది. నీ థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకునే ప్రక్రియ ఎంతవరకు అక్కడితో ఎంక్వైరీ చేయాలి, విచారణ చూద్దాం ఎందుకు ఆలోచన వస్తుంది. ఇది ఎలాంటిదంటే మీ ఫోన్ ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది ఫోన్, ఇది పని చేయట్లేదు. ఇప్పుడు ధ్యానం అనే కాంటెక్స్ట్ ఎట్లా అంటే దీనికి ఏమైందో అని భయము లేకుండా, ద్వైతము లేకుండా, ద్వైతీ భావన లేకుండా, నీది నాదన్న భావన లేకుండా, ప్రెజుడిస్ లేకుండా అన్బయాస్డ్గా చూడడం. ఇప్పుడు ఒక మెకానిక్ ఎవరి ఫోన్ అయినా చూస్తాడు, అవి ఎవరిది అని తెలుసుకోడు. అతని దృష్టి ఫోన్ మీద ఉంది, ఏమన్నా రిపేర్ చేయటం మీద ఉంది. ఫోన్ రిపేర్ తర్వాత ధ్యాన పద్ధతి ఎంతవరకు, ధ్యానం ఎంతవరకు అంటే యు ఆర్ లుకింగ్ ఎట్ సంథింగ్ విత్ అన్ ఓపెన్ మైండ్ అండ్ యు ఆర్ ఎంక్వైరింగ్ ఇన్ టు ఇట్. ఇదంతా ఒక కపుల్ ఆఫ్ అవర్స్ చూసి దీన్ని అదేంది బ్యాటరీ పోయిందండి, ధ్యానం అయిపోయింది అక్కడ. ఇప్పుడు నెక్స్ట్ ఆచరణ. ఇప్పుడు బ్యాటరీ కొనుక్కొచ్చుకోవాలి. అట్లా నేను కళ్ళు మూసుకొని తెలుసుకొని నాలో అహంకారం ఉన్నందుకు నేను బాధపడుతున్నాను అని తెలుసుకోవడంతో అయిపోయింది. ఇప్పుడు అహంకారం ఎట్లా పోకూడదు, ఆచరణ. నెక్స్ట్ ప్రాక్టీస్ లో తెలియాలి. దానికి మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటాం అంటే అది అప్పుడు అడగాలి. కొన్నిసార్లు ఇప్పుడు నాకు బ్యాటరీ పోయింది నాకు తెలిసింది, కానీ నేను రెస్ట్ చేసేస్తాను. అప్పుడు మీ దగ్గరికి వస్తే మీరు గురువు గారు అవుతారు ఈ ఫోన్ కి. అట్లా అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి ఏం ప్రశ్న అడగాలో తెలిసి వస్తుంది. నేను ఎంక్వైరీ చేసుకున్నాను, నా సమస్య ఏంటో నాకు తెలిసిందండి, కానీ నేను దానికి సొల్యూషన్ కనుక్కోలేకపోతున్నాను. అప్పుడు కరెక్ట్ 100% నువ్వు అన్నది బాగుంది కానీ మేము చెప్పలేమమ్మా అంటారు. లేదా నువ్వు అడిగిన దానికి అతను చెప్పగలడు, ఎందుకంటే నువ్వు స్పెసిఫిక్గా చెప్తున్నావు. ఇప్పుడు నా దగ్గర ఒక వస్తువు ఖరాబ్ అయింది, రిపేర్ చేస్తావు అంటే ఎవరు చెప్పాడు, స్పెసిఫిక్గా ఉండాలి. నాది ఫోన్, ఏ ఫోన్? ఐపిల్ ఫోన్. అచ్చా, యాపిల్ ఫోన్ ఎప్పుడు మోడల్ అంటే 14 అయితే నేను చేయను. ఎక్కడ ఉంటుంది నాకు తెలుసు, మైది అదే చెప్తాడు కదా. అట్లా రైట్ డైరెక్షన్ దొరుకుతుంది, బికాస్ యూ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ ఇన్ ద రైట్ వే. సో ఫస్ట్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం కూడా కాదు, ప్రాబ్లమ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. నేను మాట్లాడిన ప్రతిసారి గొడవ అవుతుంది అని రియలైజ్ అవ్వడమే ధ్యానం. అక్కడ ధ్యానం. ఇప్పుడు నెక్స్ట్ ఆచరణ, మాట మార్చి చూడు.
పేపర్ మీద రాసిచ్చి చూడు, మెల్లగా గుసగుసలాడి చెప్పి చూడు, వేరే వాళ్ళతో చెప్పించి చూడు, ఎట్లా చేస్తే సమస్య వస్తలేదు అట్లా జీవించు, అది నీ యొక్క జీవన విధానం. ఇది రియల్ అప్రోచ్. ఇది డైరెక్ట్ నువ్వు ఇంపాక్ట్ అవుతావు. అట్లా కాకుండా నీ సమస్యలన్నీ ఎప్పుడు ఫోన్ చెడిపోయింది, నువ్వు భజన చేసినావు, పోయి వచ్చిన తర్వాత చూస్తే ఫోన్ అట్లే ఉంది, అరే నేను ఎంత భక్తితో చేసినా ఇది ఎందుకు వచ్చేది సరికాలేదు, నా మీద ఎందుకు మహాదేవ అంత కక్ష తెచ్చుకున్నావు. జోక్ ఉంటుంది కదా, అమ్మవారి దగ్గరికి పోయి అడిగాడు, అమ్మ చిన్నప్పటి నుంచి నిన్ను పూజిస్తున్నా ఆరాధిస్తున్నా, నాకేముంది, కానీ పెరిగిన తర్వాత తెలిసింది డబ్బులు అవసరం అని, ప్రాపంచిక అవసరం ఉంది, 1 కోటి రూపాయలు నీ కొడుకు అనుకో, నీ మనవడు అనుకో, నీ భక్తుడు అనుకో, వాటినట్టు ఎంత సిన్సియర్గా పూజ చేస్తున్నా నీకు తెలుసు అని మొత్తం నీకు ఆకు పూజ చేయించినా, అక్కడ చేసిన ఇట్లా చేసిన మొత్తం చెప్పి నాకు 1 కోటి రూపాయలు లాటరీ తేలేటట్టు చూడు, రేపు లాటరీ వస్తుంది. ఏమమ్మా లాటరీ వచ్చింది, నాకు నా నెంబర్ రాలేదు, ఎందుకమ్మా ఇట్లా చేసిన, ఇట్లా 10-20 సార్లు తర్వాత ఇంకా అమ్మవారు ప్రత్యక్షమైంది. వీళ్ళ ఆనందానికి అవదలేదు, రావడం దౌడ టికెట్ కొట్టిందంట. లాటరీ టికెట్ కొనుక్కోరా, అరే కొంత నువ్వు చేస్తే కదా నేను చెప్పింది మిగతా చేసేది. అట్లా నువ్వు కొంత చేయాలి, అప్పుడు నువ్వు ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాతనే. ఇప్పుడు ఉదాహరణకు యోగివేమన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, స్పెసిఫిక్ క్వశ్చన్ అడిగాడు, ఎందుకు అంత ఆవేదన పడుతుంటే, తెలియదు స్వామి అనేవాడికి ఆన్సర్ లేదు, నాకు ఏదో ఫోన్ అనేవాడికి ఇది ఎప్పుడు దొరకదు, ఇది కావాలని తెలిసిన వాడికి సరైన దొరుకుతుంది. అది నీ ఛాయిస్ ను బట్టి, నీ ఉన్న సిచ్యువేషన్ బట్టి తెలుస్తుంది. ఇప్పుడు నీ బరువు ఎంతో, నీ బాడీ ఎంతో తెలిస్తే కదా 32, 35 తెలిసేది. అది తెలుసుకో, ఆ తర్వాత టైలర్ దగ్గర కొడతావా, నువ్వే టైలర్ దగ్గర కుట్టుకుంటావా, నీ ఇష్టం. రెండోది తెలుసుకొని డబ్బులు లేకపోతే ఆగొచ్చు కూడా. అట్లా ధ్యానంలో నాకు తెలిసింది, నేను నా మైండ్ స్కాన్ చేసిన, ప్రస్తుతం ఇది నా ప్రాబ్లం, కానీ ప్రస్తుతానికి దానికి సొల్యూషన్ లేదు, నేను కూడా కనుక్కోలేని స్థితిలో లేను, అందుకని ఈ సమస్యని నేను అనుభవిస్తాను ఇంకా అని తెలుసుకుని రియలైజేషన్ తెలిసిపోయింది నాకు 100%. తెలుసురా అబ్బాయి, నాకు ఎందుకు గొడవ అవుతుంది లేదా ఎందుకు సఫర్ అవుతుందో తెలుసు నాకు, కానీ ఇంకొంత టైం అప్పుడు ప్రారంభం వస్తుంది. తెలిసి కూడా, చేయగలిగి కూడా ఎందుకో చేయలేకపోతున్నా, అందుకని ప్రారంభం వస్తుంది. యోగవేమన సినిమాలో ఉంటుంది డైలాగ్, గురువుగారి దగ్గరికి ఎందుకు నాయన అంత ఆవేదన పడుతున్నావు అంటే, సినిమా అయినప్పటికీ కరెక్ట్గా చెప్పారు. అంటే అసలు ఒకటే ప్రశ్న నన్ను పరిచయం చేస్తున్నది, మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎక్కడికి పోతున్నాం అంతే సార్. నన్ను భయపెడుతున్నది అదే. ఇప్పుడు నాకు డబ్బు ఉందా లేదా అని భయం అయితే లేదు, బట్టలు ఉన్నాయా లేదా భయం అయితే లేదు, తిండి తినక సంవత్సరం అయింది ఏ భయం అయితే లేదు, నాకు ఇవే భయాలు లేవు. నా బంధువులు లేరు, నా అన్నవారు అవేవి లేవు. నాకు ఒక్కటైతుంది, నేను చచ్చిపోతానేమో అని భయం అవుతుంది. ఒకటి, చచ్చిపోయిన తర్వాత నేను ఎక్కడికి పోతా, మా అన్న కూతురు చచ్చిపోయింది, ఎక్కడికి పోయింది, నాకు భయం అవుతుంది. ఈ జవాబు తెలిసే వరకు నాకు మనశ్శాంతి లేదు, అది ఎవడు చెప్తలేడు. అంటే అప్పుడు దానికి ఆన్సర్ ఇస్తాడు అన్నట్టు, అసలు ఎక్కడికి పోవడం లేదు, ఎక్కడికి రావడం లేదు, మూలంలో ఉన్నది ఎప్పటికి ఉంటది, మూలం నీవనుకుంటే ఎప్పుడు ఉందాం, శరీరం నీవనుకుంటే వచ్చిపోతుంది, అట్లేదో చెప్తాడు. విచారణ చెయ్యి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇప్పుడు నౌ హీఈస్ లుకింగ్ ఎట్ హిస్ ఓన్ బాడీ మైండ్ కాబట్టి హీ రియలైజ్డ్. ఇప్పుడు నేను రీసెంట్గా ఒక చిన్న కాన్వర్సేషన్ చెప్పిన, ఒక శరీరంగా నేను మరణిస్తాను, కానీ యాజ్ ఎ బీయింగ్గా నేను భూమి ఉన్నంత వరకు ఉంటాను అని చెప్పాను నేను. ఇదేదో అన్కాన్షియస్ చెప్తున్నది కాదు, అందరూ భూమి ఉన్నంత వరకు ఉంటారు యాజ్ ఎసెన్స్గా, విశ్వం ఉన్నంత వరకు. ఎందుకంటే విశ్వ నియమమే నీవు. ఒక జెన్ స్టోరీ ఉంటుంది, ధ్యాన్ని ఇది చెప్పుకొని వెళ్ళిపోదాం. ఎవరో వచ్చారు, అదేమంటారు, మొట్టమొదట తన శిష్యుడిగా వచ్చినప్పుడు అడవికి తీసుకెళ్తాడు. ఏం కనిపిస్తుంది అంటే చక్కటి చెట్లు, ఆహా చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఇక్కడ చెట్లు అవన్నీ కనిపిస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ తీసుకొస్తాడు, మళ్ళీ ఏం కనిపిస్తుంది అంటే, ఈ ప్రాపర్టీ ఎవరిది గురూజీ అని అడుగుతాడు. ఇంతకు ఏం కనిపిస్తుంది, చెట్లు కనిపిస్తున్నాయి, లాస్ట్ టైం చూసినాం కదా, ఏమంత పెద్ద అచ్చా ఓకే అంటే ఒకసారి చూసినావు కాబట్టి నీకు ఆసక్తి పోయింది, ఓకే మళ్ళీ తీసుకో. అట్లా ఒక 10 సంవత్సరాల తర్వాత ఎవ్రీ ఇయర్ అట్లా వస్తుంది. సో మెనీ డిస్కషన్స్, ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు వచ్చాడు అనమాట. ఏం కనిపిస్తుందంటే ఏమీ లేదు ఇక్కడ. ఫస్ట్ టైం గురువు ఆశ్చర్యపోయాడు. సిరీ స్ట్రేంజ్ ఆన్సర్, ఎదురుగా చెట్లు ఉన్నాయి కదా, అలా అనుకున్నా. ఒక చెట్టు ఇట్లా వచ్చి కాసేపు ఉండి పోతుంది, తద్వారా అది లేనట్టే.
మరి ఏముంది? చెట్టుకి ఆధారభూతమైంది ఏదో మన కంటికి కనిపించింది ఉంది, అదే నాతో మాట్లాడిస్తుంది, అది ఉంది. దానికి పేరు గిరి నేను చెప్పలేను, కానీ 100% తెలుసు నాకు. చెట్టు ఫిజికల్గా కనపడడం వేరు, చెట్టు యాజ్ ఎన్ ఎసెన్స్గా ఉండడం వేరు. అది ఎప్పుడు ఉంది. అందుకని ఈ మైదానంలో చెట్లు ఉన్నా లేనట్టే, లేకపోయినా ఉన్నట్టే, సంభావ్యత అది ఎప్పుడన్నా రావచ్చు. నువ్వు బయలుదేరొచ్చు, నీకు విషయం అర్థమైంది. అంటే మూలాన్ని చూసేవాడికి అది తెలుస్తే. ఇక్కడ మనం భాషలో వాడుతున్నాం, చచ్చిపోతున్నాడు, సినిమాకి పోతున్నాడు. చచ్చి ఎక్కడ పోతున్నాడు? ఎక్కడ పోతలేడు. చచ్చి ఇది బాడీ పోతుంది ఎక్కడికో. చచ్చిన వాడు ఎక్కడ ఉన్నాడు? అంతటా ఉన్నాడు. అంతటా ఉన్న దాంట్లో నుంచి బాడీ పడిపోయింది. అట్లా ఏదో. అందుకని ఆధ్యాత్మికత పట్ల ఉన్న మిస్కాన్సెప్షన్స్ పోవాలి. ఆ మిస్కాన్సెప్షన్ పట్టుకొనే చాలా జర్నీ లాంగ్ అవుతుంది. ఇది ఓన్లీ అబ్జర్వేషనే, నేను చెప్పేది ఎవరు ఒప్పుకోని నేను చెప్పాను. కానీ ఉన్నదే ఆధ్యాత్మికత, ఉన్నదే ప్రకృతి, ఉన్నదే ఆరోగ్యం. దానికి అన్యంగా ఉన్నవంతా మనిషి సృష్టి అంతే. తర్వాత నేను ఎప్పుడు వేసే జోకే లాస్ట్ది, వాటర్ ప్యూరిఫైర్ అంటారు కదా, అసలు ఆ పదం తప్పు. అది వాటర్ ప్యూరిఫైర్ కాదు, వాటర్ ప్యూరే ఉంది, దాంట్లో డస్ట్ రిమూవర్. అది ఇట్ ఇస్ నాట్ ప్యూరిఫైయింగ్ ద వాటర్, ఇట్ ఈస్ రిమూవింగ్ ద డస్ట్ కదా. రైట్ స్టేట్మెంట్లో రైట్ అబ్జర్వేషన్, రైట్ పాత దొరుకుతుందని నా అబ్జర్వేషన్. అట్లా ఇది శేఖర్ గారు మైక్తో వాడుతున్నాం, రికార్డ్ అయిన తెలియదు సౌండ్, అయితే మంచిది, కాకపోయినా ఓకే.